Hello everyone, welcome to Dara English Communication. In today's session, we'll discuss about the tenses. Okay. So ఈ టెన్సెస్ అనేవి కంప్లీట్ వ్యూ అనేది నేను ఇప్పుడు తీసుకొస్తా ఉంటాను. జస్ట్ స్పెండ్ 15 minutes ఫర్ మీ. ఈ 15 minutes మీరు జాగ్రత్తగా వింటే ఆ టెన్సెస్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఏంటివి అండ్ ఆ టెన్సెస్ మనం ఏ విధంగా ఉపయోగిస్తాం, ఎప్పుడు ఉపయోగిస్తామో మీకు ఒక కంప్లీట్ వ్యూ అనేది వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనకి టెన్సెస్ అనేవి ఎన్ని టైప్స్గా డివైడ్ అయి ఉన్నాయి. టెన్సెస్ అనేది ఒక హెడ్డింగ్ చూద్దాం. టెన్సెస్ మనకు ఓకే. నౌ టెన్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types. సో మరి ఈ 3 types టెన్సెస్ అనేవి ఏంటి అవి? సో మనకు వచ్చేసి టెన్సెస్ అనేవి present tense, then next past tense and then future tense. Okay. సో ఇవి మూడు మనకి టెన్సెస్లో డిఫరెంట్ టైప్స్ అన్న ఏంటది ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ దెన్ ఫ్యూచర్ టెన్స్. అయితే ఈ టెన్సెస్ ఈ మూడు టెన్సెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. ఓకే. ఇప్పుడు మనకి ప్రజెంట్ టెన్స్ ఉంది. ప్రజెంట్ టెన్స్ అనేది మళ్ళీ 4 types డివైడ్ అయ్యింది. అదేవిధంగా పాస్ట్ టెన్స్ అనేది కూడా మనకి 4 types డివైడ్ అయ్యింది. నెక్స్ట్ అగైన్ మనకి ఫ్యూచర్ టెన్స్ కూడా ఇన్ ద సేమ్ ఫార్మాట్ 4 types ఉంది. ఓకే. సో అది చూద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ మనకి ప్రజెంట్ అంటున్నాం. ఇందులో మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది ఫస్ట్ టైప్. ఓకే. సో ఇక్కడ మనం ఒక హెడ్డింగ్ తీసుకుందాం. ఇది సింపుల్ అనుకుందాం. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ లేదంటే ప్రజెంట్ సింపుల్ టెన్స్ అని కూడా అంటూ ఉంటాం. సో నో ప్రాబ్లం. ఓకే. సో నెక్స్ట్ వన్ మనకి కంటిన్యూస్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లేదంటే పర్ఫెక్ట్ టెన్స్. ఓకే. ఇక లాస్ట్ వన్ మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే. సో ఇది మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే. సో ఇది మనకు 4 types ఆఫ్ టెన్సెస్. ఓకే. సో ఇందులో మనకి ఈ ప్రజెంట్ టెన్స్ అనేది 4 types డివైడ్ అయి ఉన్నది. ఇక మనకు అన్ని టెన్సెస్ కూడా సేమ్ ఫార్మాట్. పాస్ట్ టెన్స్ కూడా మనకి ఏ విధంగా అంటే సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, సేమ్ ఫార్మాట్ మనకి. ఫ్యూచర్ టెన్స్ కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే. సో ఈ విధంగా మనకి ఈచ్ టెన్స్ ఇస్ డివైడెడ్ ఇంటూ 4 types. వెరీ సింపుల్. ఇవన్నీ కూడా మనకి ఈజీ అండ్ గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఎందుకంటే ఒక్క టెన్స్ స్ట్రక్చర్ మనకు అర్థమవుతాయి, మిగతా టెన్స్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు చూద్దాం మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఏంటిది. ఓకే. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటిది ఇక కామన్గా తీసుకుందాం. ఓకే. కామన్గా మనకి ప్రతి సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే. ప్రతి సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే. ప్రతి టెన్స్లో మనకి ప్రతి సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అది ప్రెసెంట్ కంటిన్యూస్ అయితే మనకు సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటున్నాం. మధ్యలో మనకి ఇంకోటి వస్తుంది కదా, అదేంటిది వర్బ్ 1 అనేది వస్తుంది. సో సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. అదే మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి మరి. సో ఇక్కడ మనకి సెంటెన్స్లో ప్రతి సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ కామన్. సో సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ మనం ఆబ్జెక్ట్ తీసుకుందాం, ఆబ్జెక్ట్. ఇక నెక్స్ట్ మనకి ఈ మధ్యలో వచ్చేది ఏంటిది, ఇక మధ్యలో మనకు ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V4 అంటాం. సో V4నే మనం V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అని కూడా అంటాం. సేమ్ V4 అన్నా లేదంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అన్న కూడా మనకు సేమ్. ఓకే. ఇక మీకు కంటిన్యూస్ అని ఎప్పుడైతే టెన్స్లో కనబడిందో ఆటోమేటిక్గా మనకి వర్బ్ అనేది ఏముండాలి, ఇంగ్ ఫామ్లో ఉండాలి. సో ఇంగ్ ఫామ్ ఉందంటే మనకు అర్థం ఏంటంటే యాక్షన్ అనేది జరుగుతూ ఉంది అని అర్థం. అది ఎప్పుడు మనకి ప్రజెంట్ కంటిన్యూస్ అయితే ఇప్పుడు జరుగుతుంది, పాస్ట్ కంటిన్యూస్ అయితే నిన్న జరుగుతుంది, ఫ్యూచర్ కంటిన్యూస్ అయితే రేపు జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు మనకి V4 అనేది నీకు ఎక్కడ కనిపించినా కూడా ఏం చేయాలంటే
V4 మనకి వర్బ్కి ఇంక్ ఫామ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి పర్ఫెక్ట్ టెన్స్ అంటున్నాం. పర్ఫెక్ట్ టెన్స్లో మనకి సేమ్ సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V3. ఓకే, ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V3 దెన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఏంటిది అది? పర్ఫెక్ట్ టెన్స్లో మనకి ఏముంటుంది సెంటెన్స్ స్ట్రక్చర్? సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V3 అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ టెన్స్ ఏది వచ్చినా సరే, పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఏది వచ్చినా కూడా మనకి ఏం రావాలి? వర్బ్ 3 అనేది రావాలి అండ్ ఆబ్జెక్ట్ అనేది ఏదైతే అది. ఓకే, సో నెక్స్ట్ మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటున్నాం, లేదా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో దీని యొక్క స్ట్రక్చర్ ఏంటిది? సో దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి మనకి సబ్జెక్ట్ అనేది కామన్, సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ మనకి కంటిన్యూస్ అని ఉంది అని చెప్పేసి అనుకున్నాము. సో V4 దెన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఏంటిది అది? సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V4 అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు సెంటెన్స్ యొక్క ఫార్మాట్ అనేది, సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంది. ఇందులో మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయితే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. కంటిన్యూస్ టెన్స్ అయితే మనకి ఏమొస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V4 దెన్ ఆబ్జెక్ట్. కంటిన్యూస్ టెన్స్ అనేది మనకు వచ్చిందంటే ఇక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, వర్బ్కి ఇంక్ ఫామ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టీచ్ చేస్తున్నా. ఏంటిది ఇది? ఐ ఆమ్ టీచింగ్. మీరు వింటా ఉన్నారు. ఏంటిది? యు ఆర్ లీజనింగ్. ఓకే, సో ఈ విధంగా మనకి కంటిన్యూస్ అంటే ఏదైనా ఒక యాక్టివిటీ జరుగుతుందంటే మనకు వర్బ్ వచ్చేసి మనకు ఇంక్ ఫామ్లో ఉండాలి. సో నెక్స్ట్ మనకి పర్ఫెక్ట్ టెన్స్ అంటున్నాం. పర్ఫెక్ట్ టెన్స్లో మనకి సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V3 ఉండాలి. ఏదైనా సబ్జెక్ట్ ఏదైనా మనకి టెన్స్ కానీ అక్కడ పర్ఫెక్ట్ టెన్స్ అనేది వచ్చిందంటే మనకి ఏం ఉండాలంటే సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V3 వర్బ్ 3 ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ మనకి ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా. దెన్ నెక్స్ట్ మనకి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇక్కడ మనకి ఏంటిది? సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V4 అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఓకే, అది ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఏంటి ఆ డౌట్ అంటే కంటిన్యూస్ టెన్స్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి లేదా పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది సేమ్ ఉంది. ఓకే, ఆ డౌట్ మీకు రావచ్చు. సో ఇక్కడ మనకి మరి డౌట్ ఎట్లా అంటే ఇక్కడ మనకి ఆక్సిలరీ వర్బ్స్ అనేవి డిఫరెంట్గా వస్తాయి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఆక్సిలరీ వర్బ్స్ అనేవి డిఫరెంట్గా వస్తాయి. ఓకే, సో చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. నెక్స్ట్ మనకి పాస్ట్ టెన్స్ తీసుకుందాం. పాస్ట్ టెన్స్లో మనకి సింపుల్ పాస్ట్ అని చెప్పేసి అంటున్నాం. సింపుల్ పాస్ట్లో మనకి సెంటెన్స్ స్ట్రక్చర్ ఎట్లుంటుంది? ఇక మనకి అన్నిట్లో కూడా సెంటెన్స్లో సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ విల్ బి దేర్. ఓకే, ప్రతి సెంటెన్స్కి కూడా మనకి సబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, అవి కామన్. ఓకే, సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ ప్లస్ కంప్లీటెడ్ అంటున్నాం కదా, ఇక్కడ వర్బ్ 1 తీసుకున్నాం. ఇక్కడ కంప్లీటెడ్ యాక్టివిటీ పాస్ట్ యాక్టివిటీ కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 2 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకి స్ట్రక్చర్ ఏంటిది? ఓకే, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇంతకుముందు చెప్పిన కదా మనకి కంటిన్యూస్ టెన్స్ వచ్చిందంటే ఏం రావాలి? వర్బ్కి ఇంక్ ఫామ్ అనేది యాడ్ కావాలి. ఓకే, సో దాన్నే మనం ఇక్కడ V4 అని చెప్పేసి అంటూ ఉన్నాం. అయితే కొన్నిసార్లు మనం V1 ప్లస్ ఇంక్ ఫామ్ అన్నా కూడా కరెక్టే. ఓకే, సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V4 అండ్ దెన్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ మనకి పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇందులో మనకి సబ్జెక్ట్ అనేది కామన్, సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఏంటిది అది? పర్ఫెక్ట్ టెన్స్లో మనకి సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V3 వర్బ్ 3 అండ్ దెన్ ఆబ్జెక్ట్. V3 అంటే ఏంటి? మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లే అనేది ఉంది, ప్లే, ప్లేయిడ్. ఓకే, V1 వచ్చేసి ప్లే, V2 వచ్చేసి ప్లేయిడ్ అండ్ V3 వచ్చేసి కూడా మనకి ప్లేయిడే ఉంటుంది. ఓకే, సో అది. సో నెక్స్ట్ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇక్కడ ఏం రావాలి మనకి? సబ్జెక్ట్ అనేది అన్నిట్లో కామన్, సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఏమొస్తుంది ఇక్కడ? సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V4 అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇప్పుడు మీకు
ఎట్ ది ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ దేర్ ఈజ్ సంథింగ్, అక్కడ ఏదో ఒకటి ఉంది, ఒక సింపుల్ ట్రిక్ అనేది ఉంది, అది మీరు నాకు చెప్పాలి. ఓకే, నెక్స్ట్ మనం ఇంకో టెన్స్ చూద్దాం. ఇంకో టెన్స్ ఏంటి మనకు ఫ్యూచర్ టెన్స్. ఇక ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి మనకు, ఫ్యూచర్ టెన్స్ అనేది మనం ఏవైతే యాక్టివిటీస్ ఫ్యూచర్లో చేస్తామో దానికి మనం ఫ్యూచర్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది ఏంటిది మరి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో సబ్జెక్ట్ అనేది కామన్, సబ్జెక్ట్ ఉంది. దెన్ నెక్స్ట్ మనకి విల్ ఆర్ షెల్, ఓకే. దెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటిది, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ వర్బ్ 1 దెన్ ఆబ్జెక్ట్. ఇది మనకు సింపుల్ ఫ్యూచర్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటిది, కంటిన్యూస్ టెన్స్లో కూడా మనకి సబ్జెక్ట్ అనేది కామన్, అదేవిధంగా ఆబ్జెక్ట్ కూడా కామన్ అని చెప్పినాం కదా, సో ఆబ్జెక్ట్ కూడా కామన్. ఓకే, సో సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V4, ఏదైనా మనకు కంటిన్యూస్ టెన్స్ అయితే అక్కడ మనకి ఏం రావాలి, వర్బ్కి ఇంగ్ ఫామ్ రావాలి. ఓకే, సో అదే మనం V4 అంటున్నాం, దీన్నే మనం ఇంగ్ ఫామ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అని కూడా యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటున్నాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే మనకి ఏం ఉండాలి, సో సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇది మనకు పర్ఫెక్ట్ టెన్స్. దెన్ నెక్స్ట్ మనకి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఏం రావాలి ఇక్కడ, సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V4, ఇక్కడ ప్లేస్ లేదు కిందికి వస్తున్నా, సో ఇది మనకు ఆబ్జెక్ట్. ఓకే, సో సెంటెన్స్ స్ట్రక్చర్స్ అనేవి మనకు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఏమొచ్చిందంటే, కంటిన్యూస్ టెన్స్లో ఏదైతే స్ట్రక్చర్ ఉందో, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఏదైతే స్ట్రక్చర్ ఉందో, మిగతా రెండు సెంటెన్స్లో కూడా మనకి సేమ్ స్ట్రక్చర్ ఉంది. ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నప్పుడు కూడా మనకి ఏమొచ్చింది, సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చింది. అది మనం ప్రజెంట్ కంటిన్యూస్ చూసినా కూడా సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యూచర్ టెన్స్కి వచ్చినా కూడా మనకి ఇక్కడ ఏమొచ్చింది, సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో కంటిన్యూస్ టెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ అన్నిటికీ కూడా సేమ్. ఓకే, మరి డిఫరెన్స్ ఎక్కడ, డిఫరెన్స్ అనేది ఎక్కడ చూద్దాం, అది నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనం పర్ఫెక్ట్ టెన్స్ చూస్తే, పర్ఫెక్ట్ టెన్స్లో కూడా మనకి ప్రతి టెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది మనకు సేమ్గా అనిపిస్తుంది. సబ్జెక్ట్ అన్నిట్లలో సేమ్ సబ్జెక్ట్ ఉంది, అండ్ ప్రజెంట్లో అదే సబ్జెక్ట్, పాస్ట్లో అదే, ఫ్యూచర్లో కూడా అదే. నెక్స్ట్ మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్లో అదే ఆక్సిలరీ వర్బ్, పాస్ట్ పర్ఫెక్ట్లో ఆక్సిలరీ వర్బ్, ఫ్యూచర్లో కూడా ఆక్సిలరీ వర్బ్. దెన్ నెక్స్ట్ మనకి ప్లస్ వర్బ్ 3 అంటున్నాం. పర్ఫెక్ట్ టెన్స్ అంటే మనకేంటిది, వర్బ్ 3. దెన్ నెక్స్ట్ మనకి ఏం రావాలి, ఆబ్జెక్ట్. అన్నిటి కూడా మనకు ఆబ్జెక్ట్ చూస్తున్నాం, ఆబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. ఓకే, సో అంటే మనకు పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నటువంటి ప్రతి టెన్స్లో ఏదైనా పర్ఫెక్ట్ టెన్స్ కానీ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అంతా కూడా సేమ్. ఓకే, సో నెక్స్ట్ మనకి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూసినప్పుడు మనకి సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V4 దెన్ ఆబ్జెక్ట్. సేమ్ స్ట్రక్చర్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా, సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ సేమ్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా మనకు సేమ్ వస్తాయి, సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో అన్ని సెంటెన్సెస్ యొక్క స్ట్రక్చర్ అనేది సేమ్ ఉంది. అయితే ఇప్పుడు మనకి చేంజ్ ఎక్కడ వస్తుంది అంటే, ఆక్సిలరీ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి చేంజ్ అనేది వస్తాయి. సో ఈ ఆక్సిలరీ వర్బ్స్ని బేస్ చేసుకొని మనకు ఒక సెంటెన్స్ అనేది ఏ టెన్స్లో ఉందో మనం దాన్ని ఐడెంటిఫై చేస్తాం. ఓకే, సో అది ఇప్పుడు చూద్దాం, ఏ టెన్స్లో ఏ ఆక్సిలరీ వర్బ్స్ వస్తే మనం ఇప్పుడు వాటిని చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇప్పుడు మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వచ్చేటువంటి ఆక్సిలరీ వర్బ్స్ ఏంటివి. ఓకే, ఫస్ట్ మనం విల్ గో ఇన్ ద సెంటెన్స్ ఫార్మాట్. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ అన్నాం కదా, చూద్దాం. ఇక్కడ ఐ సబ్జెక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈట్ ఏ మ్యాంగో. ఓకే, ఇది మనకు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్మాట్లో ఉంది కదా, సో ఇది మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండేటువంటి సెంటెన్స్.
అదే మనం కంటిన్యూస్ టెన్స్ తీసుకుంటే కంటిన్యూస్ టెన్స్లో మనకి ఆక్సిలరీ వర్బ్ అనేది చేంజ్ వస్తుంది. ఏది అది? ఇప్పుడు మనకి ఆక్సిలరీ వర్బ్స్ అనేవి ఇక్కడ ఏమొస్తాయి అంటే ఈజ్, యామ్, ఆర్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సబ్జెక్ట్ ఇక్కడ ఐ అనేది తీసుకుందాం, ఇక్కడ కూడా సేమ్ తీసుకుందాం మనం. సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఏం చేస్తుంది, సబ్జెక్ట్ అనేది ఐ, ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ ఏం రావాలి దీనికి, యామ్ అని వస్తుంది. ఐ యామ్ ఈటింగ్ ఏ మ్యాంగో. ఓకే, సో ఇక్కడ మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఈ ఫార్మాట్లో ఉంటుంది. నెక్స్ట్ మనకి పర్ఫెక్ట్ టెన్స్ అంటున్నాం. పర్ఫెక్ట్ టెన్స్లో మనకి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది. పర్ఫెక్ట్ టెన్స్లో మనకు ఆక్సిలరీ వర్బ్స్ ఏంటి అంటే, పర్ఫెక్ట్ టెన్స్లో మనకి ఆక్సిలరీ వర్బ్స్ వచ్చేసి హ్యావ్ అండ్ హ్యాజ్, హ్యావ్ అండ్ హ్యాజ్. సో ఇప్పుడు మనకి సబ్జెక్ట్ అనేది ఐనే తీసుకుంటున్నాం కాబట్టి ఐ హ్యావ్, వర్బ్ 3 అన్నాం కదా, వర్బ్ 3 అంటే మనకు ఈట్కు, ఈట్, ఏట్ అండ్ ఈటెన్. ఓకే, సో ఐ హ్యావ్ ఈటెన్ ఏ మ్యాంగో, ఐ హ్యావ్ ఈటెన్ ఏ మ్యాంగో, అంతే కదా. సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ వర్బ్ 3 అండ్ దెన్ ఆబ్జెక్ట్. సో నెక్స్ట్ మనకి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇక్కడ ఏం చేయాలి, మనకి ఆక్సిలరీ వర్బ్స్ వచ్చేసి హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, వర్బ్ 4 అంటున్నాం కాబట్టి మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఐ హ్యావ్ బీన్ ఈటింగ్, ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ ఏ మ్యాంగో. ఓకే, ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ ఏ మ్యాంగో. సో ఈ విధంగా మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్స్ అనేవి ఉంటా ఉంటాయి. ఓకే, సో ఇందులో మనకి ఈజ్, యామ్, ఆర్ అనేవి ఉన్నాయి కదా, మరి ఇది ఏ సబ్జెక్ట్స్కి మనం ఈజ్ ఉపయోగిస్తాం, ఏ సబ్జెక్ట్స్కి ఆర్ ఉపయోగిస్తాం, లేదా యామ్ అనేది ఉపయోగిస్తాం అనేది తెలియాలి. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఈజ్ అనేది సింగులర్ సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తాం మనం. ఈజ్ అనేది మనం వేటికి ఉపయోగిస్తాం, ఈజ్ అనేది సింగులర్ సబ్జెక్ట్స్కి ఉపయోగిస్తాం. ఆర్ వచ్చేసి మనం ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తాం. మనకు తెలుసు కదా సింగులర్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఐ, యు, హీ, షీ, ఇట్ అనేవి మనకి ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్స్. ప్లూరల్ వచ్చేసి మనకు వి, యు, దే అనేవి మనకి ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్స్. ఓకే, సో నెక్స్ట్ కూడా మనకి ఇక్కడ ఏంటిది, హ్యావ్ అనేది యూజ్ ఫర్ ప్లూరల్స్, హ్యాజ్ ఈజ్ యూజ్ ఫర్ ద సింగులర్ సబ్జెక్ట్స్. ఓకే, ఇప్పుడు హ్యావ్ అనేది ప్లూరల్కి యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా హ్యాజ్ అనేది సింగులర్కి యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ మనకి ఏంటి, హ్యాజ్ బీన్ అనేది ఉంది, హ్యాజ్ బీన్ అనేది మనం ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తాం. ఇక్కడ మనం హ్యాజ్ అనేది సింగులర్ అన్నాం కదా, సో ఇక్కడ కూడా మనకి ఆటోమేటిక్గా ఏం రావాలి, హ్యాజ్ బీన్ అనేది సింగులర్స్కే రావాలి. హ్యావ్ బీన్ అనేది మనం ప్లూరల్ సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం పాస్ట్ టెన్స్ తీసుకుందాం. పాస్ట్ టెన్స్లో మరి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఓకే, వర్బ్ 2 అన్నాం కదా, మనం ఇప్పుడు ఈట్కి వర్బ్ 2 ఏంటిది, ఈట్కి వర్బ్ 2 అంటే మనకి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి షీ కానీ హీ కానీ తీసుకుందాం. ఓకే, ఈట్ అంటున్నాం, ఈట్కి వర్బ్ 2 ఏంటిది, ఎయిట్, షీ ఎయిట్ ఆర్ హీ ఎయిట్ ఏ మ్యాంగో. సో హీ ఎయిట్ ఏ మ్యాంగో. సో నెక్స్ట్ మనకి ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ అంటున్నాం. కంటిన్యూస్ టెన్స్లో మనకి ఆక్సిలరీ వర్బ్స్ అంటున్నాం. ఆక్సిలరీ వర్బ్స్ మన ఇక్కడ ఏమొస్తాయి, ఆక్సిలరీ వర్బ్స్ అనేవి మన ఇక్కడ వాజ్ అండ్ వర్ అనేవి వస్తాయి. ఓకే, సో మనకి వాజ్ అనేది ఏ సబ్జెక్ట్స్ యూజ్ చేస్తాం, వర్ అనేది ఏ సబ్జెక్ట్స్ యూజ్ చేస్తాం. వెరీ సింపుల్, ఇక్కడ మనం ఈజ్ అనేది సింగులర్స్ యూజ్ చేసినప్పుడు వాజ్ అనేది కూడా మనం సింగులర్స్కే యూజ్ చేస్తాం. ఆర్ అనేది ప్లూరల్కి యూజ్ చేస్తాం, ఇక్కడ వర్ అనేది కూడా మనం ప్లూరల్కే యూజ్ చేస్తాం. ఓకే, సో వెరీ సింపుల్. మనం సబ్జెక్ట్ ఏం తీసుకుంటున్నాం, ఇక్కడ షీ ఆర్ హీ అనేది తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, షీ ఆర్ హీ. మనం వాజ్ అనేది ఉపయోగించాలా, వర్ అనేది ఉపయోగించాలా. షీ అనేది సింగులరే కదా, ఆర్ హీ అనేది సింగులరే కదా, సో ఏం రావాలి, వాజ్. V4 అన్నాం. V4 అంటే ఏంటి, మనకు వర్బ్కి ఇంగ్ ఫామ్ అనేది యాడ్ చేయాలన్నాం. కంటిన్యూస్ టెన్స్ అంటే మనం ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలన్నాం. సో ఇక్కడ ఈట్ అనేది ఉంది కాబట్టి ఈటింగ్ ఏ మ్యాంగో,
ఈటింగ్ ఏ మ్యాంగో. షీ వాస్ ఈటింగ్ ఏ మ్యాంగో. ఎప్పుడది? నిన్న ఈ టైంకు ఆమె మ్యాంగో తింటూ ఉంది. అంటే ఏం చేసాం మనం ఇక్కడ? షీ వాస్ ఈటింగ్ ఏ మ్యాంగో ఆర్ హీ వాస్ ఈటింగ్ ఏ మ్యాంగో. సో నెక్స్ట్ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఆక్సిలరీ వర్బ్స్ ఏమొస్తాయి అక్కడ మనకి ఒకటే ఆక్సిలరీ వర్బ్ ఉంటుంది, అది కూడా మనకు హ్యాడ్. ఓకే, ఇందులో మనం ప్రజెంట్ అన్నప్పుడు హ్యావ్ అనేది ఉపయోగించడం లేదా హ్యాజ్ అనేది ఉపయోగించడం. ఇప్పుడు మనకి హ్యావ్కి పాస్ట్ టెన్స్ ఏంటిది? వర్బ్ టు ఏంటిది? హ్యాడ్ కదా. సో హ్యాడ్ అనేది ఇక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తున్నాం. సో సబ్జెక్ట్ మన ఇక్కడ షీ ఆర్ హీ హ్యాడ్. వర్బ్ 3 అంటున్నాం. ఈట్కి వర్బ్ 3 ఏంటిది? ఈటెన్, రైట్? సో హ్యాడ్ ఈటెన్ ఏ మ్యాంగో. షీ హ్యాడ్ ఈటెన్ ఏ మ్యాంగో ఆర్ ఈ హ్యాడ్ ఈటెన్ ఏ మ్యాంగో, రైట్? సో నెక్స్ట్ మనకి అన్ని సబ్జెక్ట్స్కి హ్యాడ్ ఒకటే ఉంది కాబట్టి ఆల్ ద సబ్జెక్ట్స్ ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్నిటి కూడా మనం హ్యాడ్ అనేది ఉపయోగిస్తాం ఆక్సిలరీ వర్బ్, రైట్? సో నెక్స్ట్ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఇక్కడ మనకి ఆక్సిలరీ వర్బ్ వచ్చేసి ఇక్కడ ఏది ఉంటే దానికి బీన్ అనేది యాడ్ అవుతుంది. హ్యాడ్ ఉంది కాబట్టి హ్యాడ్ బీన్, EEN. ఓకే, హ్యాడ్ బీన్. సో ఇప్పుడు మనం ఏం రాయాలి? షీ హ్యాడ్ బీన్. వర్బ్ 3 అన్నాం కదా, మనం వర్బ్ 4 అన్నాం కదా. సో ఇక్కడ ఏం రాస్తాం మనం? ఆర్ ఈ హ్యాడ్ బీన్ ఈటింగ్ ఏ మ్యాంగో. ఓకే, షీ హ్యాడ్ బీన్ ఈటింగ్ ఏ మ్యాంగో ఆర్ హీ హ్యాడ్ బీన్ ఈటింగ్ ఏ మ్యాంగో. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి సెంటెన్సెస్. ఓకే, ఏంటిది అది? సింపుల్ పాస్ట్ టెన్స్ అయితే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 2 ప్లస్ ఆబ్జెక్ట్. కంటిన్యూస్ టెన్స్ అయితే సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి ఆక్సిలరీ వర్బ్స్ వచ్చేసి వాజ్ అనేది, వర్ అనేది ఉపయోగిస్తాం. ఇక్కడ మనం ప్రజెంట్ అన్నప్పుడు ఈజ్ ఉపయోగించాం కాబట్టి పాస్ట్ మనకు వాజ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ప్రజెంట్ టెన్స్లో ఆర్ అని ఉపయోగించాం కాబట్టి ఇక్కడ మనం పాస్ట్కి వచ్చేసరికి వేర్ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ మనకి పర్ఫెక్ట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అంటున్నాం. సో ఇక్కడ మనకి ఆక్సిలరీ వర్బ్ వచ్చేసరికి హ్యాడ్ అనేది ఉపయోగించాం, ఎందుకంటే మనకు ప్రజెంట్ టెన్స్లో వర్బ్ 1 వచ్చేసి హ్యావ్ తీసుకున్నప్పుడు పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి హ్యావ్ అనేది హ్యాడ్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అందుకే మనం ఏం చేస్తాం? షీ హ్యాడ్ అని చెప్పేసి రాస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి ఇక్కడ? ఓకే, ఇది నిన్న ఈ టైంకు ఏదో ఒక యాక్టివిటీ స్టార్ట్ అయ్యి నిన్న ఈ టైంకు ఇంకా జరుగుతూనే ఉంది అంటే మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. ఇందులో మనం హ్యాడ్ బీన్ అనేది తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ మనం హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ తీసుకున్నాం, ఇక్కడ మనం హ్యాడ్ బీన్ తీసుకున్నాం. సో అందుకే షీ హ్యాడ్ బీన్ ఈటింగ్ ఏ మ్యాంగో. ఓకే, ఇక నెక్స్ట్ మనకి ఫ్యూచర్ టెన్స్ ఉంది. వెరీ సింపుల్. ఫ్యూచర్ టెన్స్ కూడా చాలా సింపుల్. చూద్దాం ఒకసారి. సబ్జెక్ట్ అంటున్నాం. సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ మనం వి అనేది తీసుకున్నాం. వి ఇక్కడ మనకి విల్ ఆర్ షెల్. వి విల్ ఆర్ వి షెల్ ఈట్ వర్బ్ 1 కదా, ఏ మ్యాంగో. ఓకే, ఇక్కడ విల్ కానీ షెల్ కానీ వస్తుంది. దీని కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విల్ అనేది ఏ సబ్జెక్ట్స్ యూజ్ చేస్తాం, షెల్ అనేది ఏ సబ్జెక్ట్స్ యూజ్ చేద్దామని. బట్ ఫర్ ద టైమింగ్ యూ గో విత్ దిస్ విల్ ఆర్ షెల్. ఓకే, వి విల్ ఈట్ ఏ మ్యాంగో. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 దెన్ ఆబ్జెక్ట్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫార్మాట్ అనేది సేమ్ ఉంటుంది, అన్ని టెన్స్లకి ఫార్మాట్ అనేది సేమ్ ఉంటుంది. బట్ మనం ఎక్కడ చేంజ్ అనుకున్నాం? ఆక్సిలరీ వర్బ్ దగ్గర చేంజ్ అనుకున్నాం కదా. సో అదే ఇక్కడ మనకి ఆక్సిలరీ వర్బ్ వచ్చేసి విల్ బి ఆర్ షెల్ బి. ఓకే, ఆక్సిలరీ వర్బ్ వచ్చేసి మనకు విల్ బి ఆర్ షెల్ బి. సో ఇక్కడ మనం వి అనేది తీసుకున్నాం. సో ఇక్కడ మనకి సెంటెన్స్ ఏం రావాలి? వి విల్ బి ఈటింగ్ ఏ మ్యాంగో. ఓకే, సెంటెన్స్ వచ్చేసి మనకి ఏంటిది? వి విల్ బి ఈటింగ్ ఏ మ్యాంగో. ఏం చేస్తాం మనం? రేపు ఈ టైంకు మ్యాంగో తింటూ ఉంటాం. సో దానికి మనం విల్ బి ఈటింగ్ ఏ మ్యాంగో అని చెప్పేసి రాస్తాం. సో నెక్స్ట్ మనకి సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V3 అండ్ ఆబ్జెక్ట్ అంటున్నాం. ఇది మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, సో ఇక ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో మన ఇక్కడ విల్ ఆక్సిలరీ వర్బ్ వచ్చేసి విల్ హ్యావ్ బీన్ ఆర్ షెల్ హ్యావ్ బీన్. ఓకే, విల్ హ్యావ్ బీన్ కానీ షెల్ హ్యావ్ బీన్ కానీ ఇక్కడ మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక సెంటెన్స్ స్ట్రక్చర్ అని మనకి ఏ విధంగా ఉంటుంది? వి విల్ హ్యావ్ బీన్
ఆర్ వీ షెల్ హ్యావ్ బీన్, ఓకే, ఏదైనా ఒకటి, సారీ ఇక్కడ మనకి వీ విల్ హ్యావ్, ఓకే, సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V3 అంటే వీ విల్ హ్యావ్, ఓకే, విల్ హ్యావ్ బీన్ అనేది కాదు, వీ విల్ హ్యావ్ ఈటెన్, వర్బ్ 3 కదా, పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి మర్చిపోయినది, సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V3 అన్నాం. సబ్జెక్ట్లో మనకి వి అనే సబ్జెక్ట్, ఆక్సిలరీ వర్బ్ వచ్చేసి విల్ హ్యావ్ ఈటెన్, వర్బ్ 3 కదా, సో ఈటెన్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఏం మ్యాంగో, ఓకే. సో వీ విల్ హ్యావ్ ఈటెన్ ఏ మ్యాంగో. ఏం చెప్తున్నాం మనం, రేపు ఈ టైం వరకు మనం మ్యాంగో తిని అయిపోతుంది అని చెప్పేసి అంటున్నాం. సో అందుకు మనం ఇక్కడ ఏం చేసాం, వీ విల్ హ్యావ్ ఈటెన్ ఏ మ్యాంగో ఆర్ వీ షెల్ హ్యావ్ ఈటెన్ ఏ మ్యాంగో, ఓకే. సో ఇక నెక్స్ట్ మనకి లాస్ట్ సెంటెన్స్, ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అక్కడ స్పేస్ లేదు, బట్ నేను కొంచెం కిందికి రాస్తా. ఇక్కడ ఏం చేస్తా అంటే ఇక్కడ మనకి విల్ హ్యావ్ బీన్ ఆర్ షెల్ హ్యావ్ బీన్ ఇక్కడ రాస్తున్నా. విల్ హ్యావ్ బీన్ కానీ షెల్ హ్యావ్ బీన్ కానీ మనం ఇక్కడ యూజ్ చేస్తాం, ఓకే. సో మనకి ఏం రావాలి ఇక్కడ, మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అంటే ఏమొస్తుంది, విల్ హ్యావ్ బీన్ ఈటింగ్ ఏ మ్యాంగో, విల్ హ్యావ్ బీన్ ఈటింగ్ ఏ మ్యాంగో. ఏం చేస్తాం మనం, రేపు ఈ టైం వరకు మ్యాంగో తింటూ ఉంటాము అని చెప్పేసి అంటూ ఉన్నాం, ఓకే. సో ఇది మనకు సెంటెన్సెస్ యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు చూసినాం మనం అన్ని సెంటెన్స్లకి మనం సేమ్ ఫార్మాట్ అనేది యూజ్ చేస్తున్నాం. అది ఏంటిదంటే ప్రతి సెంటెన్స్లో కూడా మనకి విల్ టేక్ దిస్ లేటర్. ఇక్కడ మనం ఏం చేసినాం, కంటిన్యూస్ టెన్స్ అయినా పర్ఫెక్ట్ టెన్స్ అయినా పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయినా సెంటెన్సెస్ యొక్క స్ట్రక్చర్ అనేది సేమ్, బట్ ద చేంజ్ ఈస్ ఎక్కడ మనకి డిఫరెన్స్ ఎక్కడ వస్తామో, డిఫరెంట్ ఎక్కడ వస్తుంది అంటే మనకు ఆక్సిలరీ వర్బ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడే మనకు చేంజ్ అనేది వస్తుంది. అండ్ బేస్డ్ ఆన్ ఆక్సిలరీ వర్బ్స్ని బేస్ చేసుకొని మనం సెంటెన్స్ అనేది ఏ టెన్స్లో ఉందో మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం, ఓకే. సో దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అదొకటే మనకు ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. అది మనం అర్థం చేసుకుంటే సెంటెన్స్ అనేది ఏ టెన్స్లో మాట్లాడుతారో మనం ఏ టెన్స్లో ఆన్సర్ చేయాలని చెప్పేసి మన ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది, ఓకే. సో ఇక ఇక్కడ మనకి ప్రజెంట్ టెన్స్లో మనకి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. ఇది మనం డైలీ యాక్టివిటీస్ కోసం యూజ్ చేస్తాం, ఓకే. నెక్స్ట్ మనకి పాస్ట్ టెన్స్ అంటున్నాం. పాస్ట్ టెన్స్ అంటే మనకు కంప్లీటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దానికోసం మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. అది మనకు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 2 ప్లస్ ఆబ్జెక్ట్. ఏంటిది, షీ ఏట్ ఏ మ్యాంగో అంటే ఆమె మ్యాంగో తిన్నది. అది ఎప్పుడు నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, ఒక 1 వీక్ కింద కావచ్చు, లేదంటే 1 మంత్ బ్యాక్ కూడా అవ్వచ్చు, ఓకే. సో నెక్స్ట్ మనకి ఫ్యూచర్ టెన్స్ అంటున్నాం. ఫ్యూచర్ టెన్స్లో మన ఇక్కడ ఏంటిది, ఏదైనా ఒక యాక్టివిటీ రేపు జరుగుతుంది లేదా రేపు జరగబోతుంది. ది యాక్టివిటీ విచ్ విల్ టేక్ ప్లేస్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో మేబీ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్, ఓకే. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 దెన్ ఆబ్జెక్ట్, ఓకే. సో బేస్డ్ ఆన్ దిస్ మనకి సెంటెన్స్ అనేది ఫ్యూచర్లో ఉందనేది అర్థమవుతుంది, ఓకే. దిస్ ఇస్ ఆల్ ది కంప్లీట్ వ్యూ ఆఫ్ ద tenses, okay. If you understand this complete structure of the different types of sentences, then automatically you will be able to communicate in English. మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే కంపల్సరీ ఏం చేయాలి, ఈ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది మనకు తెలియాలి. ఇది వచ్చిందంటే నీకు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ మాట్లాడడం కూడా ఈజీ. మనకు మాట్లాడుతూ ఉంటే నువ్వు ఏం చేయాలి, ఓన్లీ ఇక్కడ స్ట్రక్చర్లో వర్బ్స్ అనేవి చేంజ్ చేసుకొని డిఫరెంట్ సెంటెన్సెస్ని నువ్వు ఫామ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి, ఓకే. సో దేర్ఫోర్ దీన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని నేర్చుకోండి, ఓకే. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. అది మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్లో మాట్లాడడానికి చాలా మనకి ఇక్కడ ప్రాముఖ్యత అనేది ఉంటుంది, ఓకే. సో ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ, ఓకే. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.